డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంఠాల రాములు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ అప్పులు తెచ్చి మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నప్పటికీ కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. పైగా మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఇవాళ అధిక ధరలు పెరిగినప్పటికీ సర్కారు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తుందని అన్నారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు ఇవ్వకుండా చిన్న చూపు చూడటం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్య సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని ఎంబీడీఎం దాన్ని ప్రైవేటు పరం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ ప్రైవేట్ వాళ్ళకు ఇస్తే ఇది చాలా అన్యాయం జరుగుతుందనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 23 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి పిల్లలకు పౌష్టికాహారం పెడతా ఉంటే 20 సంవత్సరాలుగా వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వకుండా వాళ్ళ కార్మికులు కూడా గుర్తించకుండా మరి ఈరోజు వెట్టి చాకరీ చేయిస్తూ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. నేను చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి వాళ్ళ కష్టాన్ని గుర్తించాలనే దాంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. కేవలం 1000 నుంచి 2000 రూపాయలకు వాళ్ళకు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం అనే దాంతో ఈరోజు ప్రభుత్వాలను మేము అడుగుతూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, అనేక సార్లు 10 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తే ఒక నవ పైసా కూడా కేంద్ర ప్రభుత్వం పెంచకపోవడం చాలా అన్యాయం అని దాంతో చెప్పడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హాయంలో 10,000 రూపాయలు ఇస్తామనే దాంతో హామీ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో